అనిపిస్తుంది bro? సినిమా అయితే చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. అందరూ యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో. ధనుష్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే అందరూ చాలా మంచిగా చేశారు. ఐ పర్సనలీ లైక్ ధనుష్ యాక్టింగ్. ఇక్కడ డిసప్పాయింట్ అనిపించింది మీకు? నో నో అంటే కొంతమంది అంటున్నారు స్లో ఉంది మూవీ అని, కానీ అలా ఏమీ లేదు. మీరు మూవీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఇన్వాల్వ్ అవుతే కనెక్ట్ అవుతే మూవీతో, అది మీకు స్లో అనిపించదు. సినిమాలో అసలు హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అంటే నేను అదే అంటున్నాను కదా, మీరు స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్ అయిపోతే ఆ ఇమోషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అంటే మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోవాలి. స్టార్టింగ్ నుంచి మీరు ఆలోచించాలి, అరే అంటే ఇలా, అంటే మనం రోజు చూస్తున్నాం కదా, అలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూడాలి. అంటే అలా కనిపిస్తాయి అన్నీ, అంటే ఇలా కూడా అవుతాయి అని. బాగుంది, అందరూ యాక్టింగ్ బాగుంది. నాగార్జున డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఓకే, నాగార్జున అంటే ఆయన లెవెల్లో ఉందా? అంటే ఆయన చేసిన రోల్స్ అలా, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆయన చేసిన రోల్స్లో. అండ్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే నాగార్జున నేను చాలా తక్కువ మూవీస్ చూశాను, కానీ ద వన్ ఐ ఇప్పుడు చూసాను అది చాలా బాగుంది. ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. నాకు పర్సనలీ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. రష్మిక మందన? అది హ్యూమర్ పాయింట్, అదే అన్నాను కదా ఇప్పుడు. అంటే మూవీలో ఎంత హ్యూమర్ ఉంటే కూడా అదంతా రష్మిక మందన పార్టే. అంటే హ్యూమర్ అయితే బాగుంది మూవీలో, అన్ని ఇమోషన్స్ ఉన్నాయి. సినిమాకి రిపీటెడ్ వెళ్ళొచ్చా? సారీ, రిపీటెడ్ వెళ్ళొచ్చా సినిమాకి? అంటే చూడొచ్చు. అంటే మూవీ నచ్చిన వాళ్ళకి ఇంకొకసారి చూడొచ్చు, అలా బోర్ అయితే ఉండరు. మీరు వెళ్తారా? నేను వెళ్తాను. ఐ గివ్ ఇట్ వన్ టైం. అంటే అందరికి అయితే థియేటర్లో వన్ టైం వాచ్ అయితే ఫర్ షూర్. ఇది 9/10. థ్యాంక్ యూ.